తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రాష్ట్రం ఏర్పాటైతే ఇక్కడ ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాల యొక్క బతుకుల్లో మార్పు వస్తుందనేటటువంటి ఆలోచనతో అనేక రకాల పోరాటాలు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ అవుట్ సోర్సింగు కాంట్రాక్టు వ్యవస్థల్లో మరి ఇంకా వీళ్ళ జీవితాలు మగ్గడం అంటే మరి నిజంగా ఈ యొక్క పాలకుల యొక్క దౌర్భాగ్య నీతికి నిదర్శనంగా భావించాల్సినటువంటి పరిస్థితి. నిజంగా కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలే ఆ చట్టాన్ని అమలు చేయకపోగా మరి వాళ్ళ అవుట్ సోర్సింగు అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా మరి ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మరి మెజారిటీగా ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలైనటువంటి వాళ్ళని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఇచ్చిన మాటకు నిలబెట్టుకోకుండా మరి దసరా పండుగ వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి మా పేద మధ్యతరగతి వర్గాలు కడుపు మార్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అత్యవసర సేవలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు వాళ్ళకు చలనం రావట్లేదో మరి ఆలోచించాల్సిందిగా మరి యొక్క ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాల్లో భాగస్వాములు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మరి మంత్రివర్గం కావచ్చు మరి యొక్క వర్గాలని విస్మరించడం అనేది దురదృష్టకరం. మరి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మరి రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వర్గాలకు 6 నెలల నుండి మరి జీతాలు రాకుండా మరి ఆ యొక్క కుటుంబాల యొక్క మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మరి తెలిసి కూడా ఈ నిర్లక్ష్యాన్ని మరి ప్రభుత్వాలు ఎందుకు వహిస్తున్నాయో మరి సమాజం అంతా గమనిస్తుందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ యొక్క జీతాలను విడుదల చేసేంత వరకు కూడా వీళ్ళందరికీ మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ మెజారిటీ ప్రజల యొక్క ఆశయాల కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళకు రాజ్యాధికారంలో వాటా కోసం మరి పుట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి యొక్క ఉద్యోగస్తుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతుందని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు స్పందించి వెంటనే మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మరి అనేక మంది అత్యవసర సేవలకు వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళకు కడుపు మార్చుకొని మరి వీళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితుల్లో మరి వీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే వీళ్ళ యొక్క జీతాలను రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.